అందరికీ నమస్కారం. నా పేరు నోమా సుధీర్. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్. మిత్రులారా, అపార్థానికి గురైన జిహాద్ అనే పదం వాస్తవికతను మనమందరం తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మానవుడన్న ప్రతి ఒక్కడు జిహాద్ చేయాలి గనుక. అయితే ప్రస్తుతం జిహాద్ గురించి ప్రజల్లో చాలా నెగిటివ్ అభిప్రాయం ఉంది. ఒకవేళ మీరు జిహాద్ వాస్తవ అర్థాన్ని తెలుసుకున్నట్లయితే అవును నిజమే, ప్రతి ఒక్కరూ జిహాద్ తప్పక చేయాలి అంటారు. ఇక రండి, జిహాద్ వాస్తవ అర్థాన్ని తెలుసుకుందాం. ఒక మనిషిని మార్చగలిగే బలమైన శక్తిని ధర్మం కలిగి ఉంటుంది. ధర్మం ద్వారానే మనిషిలో ఏర్పడే చెడును అంతం చేసి మంచిని స్థాపించవచ్చు. అయితే కొందరు వంచక పండితులు ధర్మంలో ఉన్న ఆ శక్తిని తమ స్వార్థ ప్రయోజనాల కోసమో లేక ఎదుటి వర్గాన్ని అన్యాయంగా హతమార్చడానికో వాడుకోవటం అనాదిగా జరుగుతుంది. అలాంటి దుర్మార్గాన్నే మత దుర్వినియోగమని అంటారు. ఇది అన్ని ధార్మిక వర్గాల్లోనూ జరుగుతుంది. ఇస్లాం ప్రతిపాదించే జిహాద్ దృక్పథం మనిషిని కఠోరమైన శ్రమను సైతం అత్యంత ఇష్టంగా చేయటానికి సంసిద్ధం చేసే బలమైన శక్తిని కలిగి ఉంటుంది. అది ఒకప్పుడు నిర్మాణాత్మక కార్యాల కోసం వినియోగించబడేది. దురదృష్టవశాత్తు అదే జిహాద్ శక్తి నేడు కొన్ని దుష్ట శక్తుల ద్వారా విచ్ఛిన్నకర కార్యకలాపాల కొరకు దుర్వినియోగం చేయబడుతుంది. జిహాద్ అనేది ఒక అరబీ పదం. దాని ధాతువు రూట్ వర్డ్ జహాద. జహాద అంటే టు స్ట్రైవ్, టు స్ట్రగుల్, అంటే ఒక ప్రాణాంతక పరిశ్రమ అనే అర్థం వస్తుంది. కాబట్టి ఆ విధంగా కఠోరంగా పరిశ్రమించే ప్రతి పరిశ్రమ జిహాద్ అవుతుంది. అది మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి. ఏదైనా నిర్మాణాత్మక లక్ష్యాన్ని సాధించడానికి శాంతియుతంగా మరియు ప్రాణాంతకంగా ప్రయత్నం చేయడాన్ని ఖురాన్ పరిభాషలో జిహాద్ అని అంటారు. దీనికి ఖురాన్ చూపిస్తున్న ఆధారం ఒకసారి పరిశీలించండి. 9:4 అక్కడ అల్లాహ్ ఇలా అంటున్నాడు, మేము మానవుడిని శ్రమ కోసమే పుట్టించాము అని అంటున్నాడు. ఉదాహరణకు మనసులో చెలరేగే దుష్ట కోరికలను, ఈర్ష్యా ద్వేషాలను, కక్ష కార్పణ్యాలను, స్వార్థ చింతలను నిరోధించడమే, తుంచివేయడమే అసలైన జిహాద్. ఎంతో బలమైన ఒత్తిడి చేసే లైంగిక దురాలోచనలు మదిలో నుంచి తీసి పాడేయడమే జిహాద్. నిత్య జీవితంలో తన పంచేంద్రియాలు చెడు వైపునకు వెళ్లకుండా నిరోధించడమే జిహాద్. అలాగే ప్రవక్త ముహమ్మద్ ఒక హదీస్లో ఇలా తెలియజేశారు, మీరు మీ తల్లిదండ్రుల కొరకు జిహాద్ చేయండి అని ఆదేశించారు. దీని ప్రకారం కుటుంబ సభ్యుల పోషణ కోసం ధర్మబద్ధమైన ఉపాధిని సంపాదించడం, తల్లిదండ్రులను, బంధుమిత్రులను సేవ చేయడం జిహాద్ అవుతుంది. అలాగే దేశం కోసం, ధర్మం కోసం ఆత్మార్పణ చేయడానికి సిద్ధపడటం జిహాద్. దీనికి విరుద్ధంగా ఎవరైతే జిహాద్ పేరిట అమాయకులను బలి తీసుకోవడం, ఆత్మాహుతి దాడులు చేయడం, ఉగ్రవాద చర్యలకు పాల్పడడం చేస్తారో అది జిహాద్ కాదు. దానిని ఖురాన్ ఫసాద్ అంటుంది. ఫసాద్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన చట్టబద్ధమైన ప్రభుత్వంపై సాయుధ తిరుగుబాటు చేసి సమాజంలో కల్లోలాన్ని సృష్టించి శాంతి భద్రతలను నాశనం చేయడం. ఈ చర్యలను ఖురాన్ చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. అందుకే దానికి విధిస్తున్న శిక్ష ఎంత కఠినంగా ఉందో ఒకసారి మీరు పరిశీలించండి. ఖురాన్ 5:33 వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఎవరు అల్లాహతోనూ ఆయన ప్రవక్తతోనూ పోరాడుతారో, భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారో వారు వధించబడాలి, లేదా ఉరికమ్మం ఎక్కించబడాలి, లేదా ఎదురుగా వారి కాళ్ళు చేతులు ఖండించబడాలి, లేదా వారిని దేశం నుండి బహిష్కరించాలి. ఇది ఇహలోకంలో వారికి కలగవలసిన పరాభవం. పరలోకంలో వారికి విధించే శిక్ష ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది అని అంటున్నాడు. చూశారు కదా సోదరులారా, రాజ్యాంగబద్ధ ప్రభుత్వం ఉండి ఒక డిసిప్లిన్గా శాంతియుతంగా పాలన సాగుతున్న చోట అక్కడి ఎన్జిఓస్ కానీ ఇతర ఏ ప్రైవేట్ వ్యక్తులు ఆయుధాలను చేతపట్టడాన్ని అల్లాహ్ నిషేధిస్తున్నాడు. వారిని అల్లాహ్ ఎంతో తీవ్ర పదజాలంతో హెచ్చరిస్తున్నాడు. కానీ దురదృష్టకరం, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా జరిగేది అదే. జిహాద్ పేరిట నలుగురు జమ అవ్వడం,
సాయుధులుగా మారి ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టడం, అది కాస్త చినికి చినికి గాలివానలా మారి ఓ తుఫానులా ఆ దేశాన్ని సైతం నాశనం చేసే పరిస్థితిని మనం ఈ రోజున చూస్తున్నాం. ఉదాహరణకు సిరియా, సుడాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలని మనం చూస్తున్నాం. మీరు ఖురాన్ ప్రకారంగా నడుచుకునే వ్యక్తే అయితే మీ దేశ రాజ్యాంగానికి లోబడి శాంతియుతంగా మసులుకోవాలి. ఒకవేళ మీ ప్రభుత్వం తరపున కానీ ప్రజల తరపున కానీ ఏదైనా అన్యాయం జరిగితే తమ హక్కుల కోసం ప్రజాస్వామ్యయుతంగా న్యాయ పోరాటం చేయాలి తప్ప జిహాద్ పేరిట సాయుధ పోరాటాలకు తెగబడరాదు. అలాగే చాలామంది జిహాద్ అంటే యుద్ధమని భావిస్తారు. వాస్తవానికి ఖురాన్ యుద్ధాన్ని ఖితాల్ అంటుంది తప్ప జిహాద్ అంటే యుద్ధం కాదు. మళ్ళీ యుద్ధంలో ప్రాణాంతక శ్రమ ఉంటుంది కాబట్టి యుద్ధాన్ని జిహాద్ అనవచ్చు. అందులో శ్రమ ఉంటుంది కాబట్టి. జిహాద్ అంటే యుద్ధం కాదు. సో జిహాద్ గురించి క్లారిటీ వచ్చింది కదా మిత్రులారా. మరి మరింత క్లారిటీగా తెలుసుకోవాలంటే క్రింద డిస్క్రిప్షన్లో జిహాద్ వాస్తవికత అనే స్మాల్ పీడిఎఫ్ బుక్లెట్ ఇవ్వడం జరిగింది. ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించినట్లయితే విషయం మరింత క్లియర్గా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. దయచేసి ఆ బుక్లెట్ డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ప్రయత్నించండి. అంతిమంగా జిహాద్ అంటే ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి ప్రాక్సీ వార్, గొరిల్లా వార్ వంటి దుర్మార్గాలకు పాల్పడి ఒకరిని అన్యాయంగా చంపడమో, కొట్టడమో, హింసించడమో, భయపెట్టడమో, జనాలున్న చోట ఆత్మాహుతి దాడులకి పాల్పడి అమాయకులను బలి తీసుకోవడమో లేక అమాయకులపై యుద్ధం చేయడమో కాదు. జిహాద్ అంటే మనలో ఉన్న చెడుని నిర్మూలించుకొని మంచిని చేపట్టడానికి కఠోరంగా పరిశ్రమించడమే కాకుండా ఇతరులను కూడా చెడు నుండి ఆపడమే అసలైన జిహాద్ అవుతుంది. జై హింద్.